నమస్తే అందరికీ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ పెసరట్టు దోశ అయితే వేయబోతున్నాం. మరి మీలో ఎంతమంది పెసరట్టు దోశ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నేను చూపించిన విధంగా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది. రాత్రంతా నానబెట్టిన పెసలు అయితే తీసుకోండి మిక్సీ జార్లోకి. అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, నెక్స్ట్ జీలకర్ర వేసి బాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పట్టండి. మరీ పలుచగా అవ్వకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి, ఆనియన్స్, అందులో జీలకర్ర, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా పట్టడం వల్ల ఆనియన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మన ముందు రెడీ చేసుకున్న ఈ పిండిని అయితే దోశ కింద వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కాలనివ్వాలి. ఈ దోశ అనేది చాలా టైం పడుతుంది కాలడానికి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చాలామంది బియ్యం పిండి ఇవన్నీ వేస్తారు, కానీ అదైతే అసలైన ఒరిజినల్ టేస్ట్ మీకు తెలీదు. ఇలా చేసుకుంటేనే అసలైన ఒరిజినల్ టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది. అంతే, మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవడమే. దీంట్లోకి కాంబినేషన్ కింద అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. టమాటా చట్నీ బాగుంటుంది. టమాటా చట్నీ కింద అల్లం చట్నీ అయితే ఇరగదీసేస్తుంది. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన పెసరట్టు దోశ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదు, ఒకసారి మీరే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అంత బాగుంది. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేయండి.